కార్మికుల హక్కులు, సంక్షేమం, సింగరేణి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి తెలిపారు. జీడీకే2 ఇంగ్లాండ్ గన్పై ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కచ్చకాయల సదానందం సోమవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ధర్మపురి పాల్గొని మాట్లాడుతూ ఏఐటీయూసీ యూనియన్ కి కార్మికుల మీద ప్రేమ లేదని, వారికి కేవలం అధికారం కోసమే తాపత్రయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి సింగరేణికి మంచి రోజులు వచ్చాయని జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నైని బ్లాక్, తాడిచెల్ర బొగ్గు బ్లాక్ ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి భవిష్యత్తును మరింత పెంచారన్నారు. ఏఐటీయూసీ ఇప్పుడు రాజకీయ జోక్యం అంటూ మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి సిఐఎండిని కలిసింది ఇవ్వరని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం అంటకాగి పనులు చేయించుకుని ఏఐటీయూసీ సిపిఐ నాయకత్వం రాజకీయ జోక్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ యూనియన్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ప్రైవేటీకరణ అడ్డుకుంటుందని అన్నారు. ఏఐటీయూసీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఎవరూ భయపడొద్దని, కార్మిక వర్గానికి కష్టకాలంలో ఎల్లవేళలా ఐఎన్టీయూసీ మీ తరపు నుండి కొట్లాడుతుందని తెలిపారు. చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి 10 స్థలాలలో. 2Aలో ఆ ఓబి ఒత్తిడికి పెరిగి పిల్లర్లు కుంగి బాటమ్ ఈవింగ్ వస్తూ ఉంది. మీ దగ్గర 3Cలో 30 లెవెలు 30.5 లెవెలు జంక్షన్లు కూలుతూ ఉన్నాయి. మరి దీనికి బాధ్యుడు ఎవడు? గెలిచిన కార్మిక సంఘం అని చెప్పుకునేబడే వాళ్ళు ఆ బాధలకు దిగి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఇది కార్మికులకు ప్రమాదమా, దీన్ని మీరు ఇక్కడికి సంబంధించిన జీఎం గారిని కానీ డైరెక్టర్ గారిని నిలదీసిన పరిస్థితులు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 49వ జంక్షన్ కూలింది, 40 జంక్షన్ కూలింది. మొన్న జరిగిన దాన్ని స్టవింగ్ చేసి దాని పక్కన జంక్షన్ కూడా కూలే పరిస్థితి ఉన్నది. మీరేమన్నా సేఫ్టీ పర్ఫార్మెన్స్లో కార్మికుల ప్రాణాలు రక్షించుకోవాలి, కార్మికుల ప్రాణాలు విలువైనవి, వారి పరిస్థితి ఏంది అని ఉన్నాడు. ఒకరోజు అడిగిన అన్న అధికార పత్రం రాలేదే అంటాను, కానీ 8 నెలల నుంచి మీరు సేఫ్టీ కమిటీలో పోతాను, మైన్స్ కమిటీలో పోతాను, అన్ని అనుభవిస్తాను, మరి మనం పత్రం రాలేదంటాను. మొన్న జరిగిన పోయిన నెల 19వ తారీఖు నాడు వీళ్ళు ప్రాతినిధ్య సంఘంగా ఉండి టీజీబీ కేసు గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో 3 సేఫ్టీ ట్రైపార్టైడ్ మీటింగులు మాత్రమే పెట్టారు. మీరు అనవచ్చు మీటింగులు పెడితే వచ్చేది ఏందని. మీటింగులలో అనేక కార్మికుల సమస్యలు పరిష్కారం అయిపోతాయి. సేఫ్టీ లేదని, కార్మికులకు మంచి షూ లేదని, సరి అయిన రక్షణ పరికరాలు లేవని, ఎస్డిఎల్లకు ఎస్డిఎల్స్కు సపోర్ట్ మెన్లకు సంబంధించిన పరికరాలు రావని అనేకమైన చర్చలు జరుగుతాయి. దాని మూలాన పరిష్కారం అవుతాయి. మీ ముఖాలకు ఒక్క మీటింగ్ కూడా పెట్టకపోతుంది. 10 సంవత్సరాలు 3 మీటింగులయ్యా. మేము గెలిచినాక ఇదే 8 నెలల్లో, పోయిన నెల అంటే 5 నెలలనే సేఫ్టీ ట్రైపార్టైడ్ మీటింగ్ పోయాం. సమస్యలు పరిష్కారం కాకుంటున్నాయని చెప్పినాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఒక దొంగ సర్క్యులర్ ఇచ్చింది మేనేజ్మెంట్. మరి మీరు గుర్తింపు సంఘమే. ఆ సర్క్యులర్ ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? రెడ్ కార్డ్ అని, ఎల్లో కార్డ్ అని, గ్రీన్ కార్డ్ అని ఇచ్చిండ్రు. దానివల్ల 294 మందికి ఆ కార్డుల ద్వారా మెసేజ్లు పంపిండ్రు. భయభ్రాంతులైన ఈఎన్ఎం, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫోర్మెన్లు, మైనింగ్ స్టాఫ్, మరి వాళ్ళు కూడా మన కార్మికులే. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ సెంట్రల్ సెక్రటరీలు బి పోచయ్య, గడ్డం కృష్ణ, పెంచాల తిరుపతి బ్రాంచ్ కార్యదర్శులు గుండేటి శ్రీనివాస్, బి జగన్మోహన్, ఎన్ సాగర్, యు నాగరాజు, ఏ శ్రీనివాస్, బి అన్వేష్, కోఆర్డినేటర్ బి సాయి కుమార్, స్పోక్స్ పర్సన్ ఓవర్మెన్లు సమ్మయ్య, సత్యనారాయణ, ఎల్ ఆంజనేయులు, టి ఆంజనేయులు, ఫిట్ సెక్రటరీ సిరిపురం నరసయ్య, నాయకులు వెంకట్రామరెడ్డి, రహీం, కె వెంకటస్వామి, ఏ హరీష్, కుమారస్వామి, సారంగపాణి, ఎండి జమీర్, ఎండి ఖాదిర్ పాషా, అశోక్, కె నారాయణ, రాజ్ ఠాకూర్, మహేందర్, బొట్టు నరేష్, రవి, రాహుల్, రఘు తదితరులు పాల్గొన్నారు.